డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం యొక్క పోస్టర్ను జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆ కార్యక్రమం యొక్క ప్రణాళికను ముఖ్య నాయకులతో చర్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గాల్లో చేసి జయప్రదం చేయవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, సిఎసి మరియు ఎస్ఈసి మెంబర్లు, రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన నాయకులు పాల్గొన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి బెల్లాలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి అందులో ప్రజల్ని చైతన్యపరచడం కోసం, వారిని జాగృతం చేయడం కోసం, ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సొంత వారందరికీ కూడా మరి ఇచ్చేస్తున్నారు. వాటి మీద ఈ ఉద్యమంలో వారందరినీ కూడా మరి చైతన్యపరుస్తాం. దీనికి ఒక ప్రణాళిక మాకు జిల్లా మా యొక్క నాయకుడు కూడా మరి పంపించడం జరిగింది. ఇది 9వ తారీఖున అంటే నిన్నటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించడం జరిగింది. ఇవాళ కార్యాచరణ రచించుకునేటువంటి కార్యక్రమం, అలాగే పోస్టర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నేడు మరి జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సి మెంబర్లు, ఇతర పెద్దలు అందరూ కలిపి ఇవాళ ముఖ్య నాయకులు అందరూ కలిపి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే మళ్ళీ ఏదైతే మరి 10వ తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ మరి గ్రామానికి వచ్చి సుమారు 500 కానీ 500 సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి 60,000 సంతకాలు మరి 60,000 సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి 23వ తారీఖున మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపించాడు. నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు 43 రోజులు మరి సమయం ఇచ్చారు గ్రామాల్లో ఈ కార్యక్రమం చేయడం కోసం. ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెల ఏదైతే 23వ తారీఖున నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులన్నీ కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు అక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కలిపి ఆ ప్రతులన్నీ కూడా మరి జిల్లా హెడ్ క్వార్టర్కి పంపించే కార్యక్రమం చేస్తారు. అలాగే జిల్లాలో 24వ తారీఖున 24 అంటే నవంబర్ 24వ తారీఖున మళ్ళీ ఆ ప్రతులన్నింటినీ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్లాగ్ ఒక జెండా ఊపి ఇక్కడి నుంచి వాటన్నిటిని కూడా మరి ఏదైతే మరి ప్రధానమైన తాడేపల్లికి అంటే మరి గవర్నర్ గారికి ఇవ్వడం కోసం మరి మా కేంద్ర కార్యాలయానికి, పార్టీ కార్యాలయానికి మరి పంపించేటువంటి విధంగా ఇక్కడ జెండా ఊపి ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అలాగే 26వ తారీఖున అక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ కోటి సంతకాలు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలని మరి ప్రైవేటీకరణ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దుశ్చర్యని ఖండిస్తూ మరి మనకు ఉన్నటువంటి గవర్నర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని తద్వారా 26వ తారీఖున అక్కడ ఈ కోటి సంతకాలు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని మరి గవర్నర్ గారు చెప్పేటువంటి కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యలో కూడా 28వ తారీఖున ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ నెల 28వ తారీఖున ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంఆర్ఓ ఆఫీసు లేదా ఆర్డీఓ ఆఫీస్ అయితే ఆర్డీఓ ఆఫీసు వారి ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్ ని అక్కడ ఆర్డీఓకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల 28వ తారీఖున జరుగుతుంది. అలాగే నవంబర్ 12వ తారీఖున మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఒక ర్యాలీ ద్వారా ఒక ప్రదర్శన ద్వారా వెళ్ళి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి ఈ యొక్క ప్రతుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ కూడా చేస్తాం. మన రాష్ట్రంలో ఏదైతే ఈ సంపదని మరి హరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావడం కోసం మళ్ళీ దీని యొక్క నిర్ణయంపై పునఃసమీక్షించి పునరాలోచించాలనేటువంటి డిమాండ్ ని మరి మరొకసారి తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ గారి ఈ కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మరి పార్టీ శ్రేణులంతా కూడా ఇందులో మరి ముందుకు కదులుతారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు దీని మీద ప్రణాళిక రచించుకుని 22వ తారీఖు అంటే వచ్చే నెల 22వ తారీఖు 43 రోజుల లోపు రచ్చబండల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఏ గ్రామానికి ఇన్ఛార్జో వారి యొక్క ఆధ్వర్యంలో వారు నిర్ణయం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఉద్యమాన్ని చేసి
ఈ ప్రభుత్వం యొక్క మెళ్ళ ఉంచే కార్యక్రమం మరి చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేడు మీ అందరం కలిపి ఆ పోస్ట్ కూడా రిలీజ్ చేస్తాం. అంచేత మీరు కూడా మరి ఎవరైతే ఉన్నటువంటి మరి ఏదైనా చైతన్యం రావాలంటే దానికి ముందుగా ప్రధానంగా మీడియా కారణం అవుతుంది. కాబట్టి మరి న్యాయబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో రేపు మీ పిల్లలకు కూడా మరి ఉద్యోగ అవకాశాలు రావాలి కనుక మీ పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలంటే పేదవారి పిల్లలు కానీ లేదా ఎవరి పిల్లలైనా రేపు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాలు వెళ్ళి లేదా ఎక్కడో లేదా ఉన్నటువంటి యుగాండాలను ఇంకో చోటలో మరి చదువుకుని డాక్టర్లు అయ్యేదానికంటే ఇక్కడ ఉన్న అవకాశాలని నారా చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తున్నారు కనుక మరి ఆ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అలాగే వారు చేస్తున్నటువంటి సంపద సృష్టి పేరుతో వారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని మరి ఈ రకంగా తెగనమడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం. అలాగే ఈ మధ్యలో మీకు డేట్ అనౌన్స్ చేస్తూ సాయంత్రం రేపటికో ఏదైతే మరి అక్రమ మద్యం మరి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏర్లై పారుతూ ఉంది అక్రమ మద్యం. అనేక చోట్ల నారావారి సారా డిస్టిలరీలు కూడా పెట్టి డిస్ట్రిబ్యూషన్లు అదేవిధంగా మరి ఎవరైతే రీటైల్ డీలరో లేదా డిస్ట్రిబ్యూటర్ చందంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజు నారావారి సారాతో నింపేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్ గా మీరు చూశారు చిత్తూరులో తమ్మలపల్లిలో కానీ లేదా మొన్న అమలాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక చోట కానీ లేదా కొమరగిరి పట్టణంలో కానీ ఇట్లా రాష్ట్రంలో అనేక చోట్ల ఏదో బెల్ట్ షాప్ అయితే వేరు ఎవరో తెలియకి పెట్టారనుకోవచ్చు కానీ ఒక కుటీర పరిశ్రమ కింద పెట్టి అందరికీ జాబులు ఇస్తారు అంటే ఇది అనుకున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ వారి చేత ఈ రకంగా అక్రమ కర్మాగారాలను పెట్టించి ప్రజా ఆరోగ్యంతో నకిలీ మద్యంతో ఆడుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ మా యొక్క కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులందరి యొక్క ప్రోద్బలంతో మరి ఏదైతే ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర కూడా మరి ఒక కార్యక్రమం మరి మీకు డేట్ అనౌన్స్ చేస్తాం. ఆ డేట్న ఆ కార్యక్రమం కూడా ఒక నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం.